మీరు మాట అనేది ఒక వైబ్రేషన్ అనమాట. ఆ మాట అనే వైబ్రేషన్‌కి మీరు ఏమి యాడ్ చేయాలంటే ప్రేమ, దయ, కరుణ, జాలి ఇలాంటివి యాడ్ చేయాలి. సో, మనము భగవంతుడి యొక్క హరే కృష్ణ మంత్రం వినేటప్పుడు ఏమవుద్దంటే, భగవంతుడి యొక్క శక్తి వల్ల మనం మాట్లాడే విధానంకి ఆ సౌండ్ వైబ్రేషన్‌కి భగవంతుడి యొక్క కరుణ, జాలి, దయ అన్నీ కూడా యాడ్ అవుతుంటాయి. అప్పుడు బయటకొచ్చే మాట స్పష్టంగా ఎదురు వ్యక్తి హృదయంలోకి వెళ్ళి వాళ్ళ సంబంధాలు స్ట్రాంగ్ అవుతాయి. నౌ మీరు హరే కృష్ణ మంత్రం జపం చేయలే. అండ్ హరే కృష్ణ మంత్రం అనేది దైవ శక్తి. ఇప్పుడు మీరు తటస్థ శక్తి కాబట్టి జీవుడు మరి జపం చేయకపోతే ఆయనకి ఏ శక్తి ఆక్యుపై చేసుకుంటది? ఇప్పుడు ఖాళీగా ఉన్న గ్లాస్ తీసుకోండి. దాంట్లో వాటర్ లేదు. అప్పుడు వాటర్ లేనప్పుడు ఏ శక్తి యాడ్ చేసుకుంది? గాలి ప్లేస్ ఆక్యుపై చేసుకుంటదనమాట. మన లైఫ్ వాటర్ గ్లాస్ లాంటిదనమాట. అయితే హరే కృష్ణ మంత్రం నామముతో నింపాలి. లేదు మా నామముని పక్కనెట్టి ఖాళీ గ్లాస్ పెట్టుకుంటే దాంట్లో వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ అనేది ఆక్యుపై చేస్తుంది. దట్ ఎయిర్ ఇస్ నథింగ్ బట్ మాయా. సో, మీరు హరే కృష్ణ మంత్రం జపం చేయలేదు. అండ్ మీ ఇంట్లో వాళ్ళు కూడా చెప్పలేదు. అప్పుడు మీ మాటకి కోపం, హేయ్ ఏంట్రా నువ్వు, అసూయ, ద్వేషం, ఇలాంటివి కామం మనకి ఈ వైబ్రేషన్స్ మాటలనేవి జనంలోకి వెళ్ళి ఇబ్బంది పడతాయి. సో, మన మాటకి ధర్మం యాడ్ చేయాలి. సో, మీరు ఎప్పుడైతే హరే కృష్ణ మంత్రం జపం చేయలేదు, న్యాచురల్‌గా మీరు స్త్రీ, పురుష అనే కాల్స్ ఉంటాయి. స్త్రీతో ఎక్కువ మాట్లాడుతుంటారు, పురుషుతో ఎక్కువ మాట్లాడుతారు. ఇవన్నీ ఏంటంటే మాటకి ధర్మం యాడ్ చేయలేనప్పుడు ఆపోజిట్ జెండర్‌తో ఎక్కువ మాట్లాడతాం. ఎప్పుడైతే జపశక్తి లేదో ఆ మాట చాలా చెడుగా ఉంటుంది. చాలా బానిసత్వం